ఏండి అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి. అందులో మనం ఉండాలి. శనగపప్పు నానబెట్టానండి కూర వండుదామని. కానీ ఈలోపు వేరే దుక్కుకి వెళ్ళవలసి వచ్చింది. సర్లే నానబెట్టిన పప్పు ఉంది కదా, మసాలా వడ చేసుకుందాం. మసాలా వడతో స్నాక్స్ కింద బాగుంటుంది. తర్వాత కర్రీ కూడా బాగుంటుంది. కొన్ని స్నాక్స్ కింద తీసుకుందాం, తర్వాత కర్రీ చేద్దామని ఆ పప్పుని వాడదేవి అందులో వేసానండి. అందులో చెక్క, లవంగ, యాలక్కి, జీలకర్ర పప్పులు వేసాను మసాలా కోసం. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ఇవన్నీ వేసి కొంచెం కచ్చాపచ్చాగా బరకగా పట్టుకోవాలండి. అలా పట్టి తెచ్చిన తర్వాత ఇవన్నీ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసాను. నేను పిండి పట్టేటప్పుడు, శనగపప్పు పట్టేటప్పుడు లవంగ, యాలక్కి, చెక్క వేసాను. ఇప్పుడు ఇందులో పప్పు అక్కడక్కడ తగులుతూ క్రంచీగా బాగుంటుంది కదండి. అందుకని కొంచెం శనగపప్పు బద్దలాగా వేసాను, తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ పెట్టుకొని చక్కగా చిన్న చిన్నగా, మనకి దీనికి ఏ కవరు ఏది అవసరం లేదండి. నాకైతే నేను ఇలా వేసేయగలను. మామూలు గారెలైనా ఇవైనా ఇలా వేసేయగలను. కానీ అందరూ వేయగలరో వేయలేరో తెలీదు. మీకు వేయగలడం వస్తేనే వేయండి, లేదంటే చేతికి ఆయిల్ తూలిపోతుంది. అలా చేయకండి. ఇలా రెండో చేతి మీద పెట్టుకున్నాను వేసుకోండి, లేకపోతే కవర్ మీద అయినా పెట్టుకుని వేసుకోండి. నాకు అలవాటే కాబట్టి నేను అలానే వేసేస్తాను. నాకు సింపుల్గానే ఉంటుంది. నేను ఉట్టి గారెలైనా కూడా అలానే వేసేస్తాను అనమాట. చిన్ని మూకుడు పెట్టానండి, కొద్దిగా ఆయిల్ వేసాను, ఒక పావు కేజీ వరకును. అంటే ఎక్కువ ఆయిల్ మళ్ళీ మరగబెట్టేసి చేయడం ఎందుకులే అని చక్కగా సింపుల్గా ఇదేసి ఆరేసి వేసుకుందాం, ఒక రెండు మూడు బ్యాచీలు అవుతాయి అనేసి అలా వేసుకుంటున్నాను అనమాట అండి. మరీ ఎక్కువ పెట్టేసి ఒకటే బ్యాచ్ కింద ఎక్కువ ఆయిల్ పోసేయడం ఎందుకులే అనేసి వేస్ట్ చేయడము. అంటే ఇది వాడతాను అనుకోండి, కానీ అంత ఎక్కువ ఎందుకు పాడు చేయడం అని. తర్వాత ఒక బ్యాచ్ చేసిన తర్వాత రెండో బ్యాచ్ కూడా వేసానండి. నేను ఒక 100 గ్రాముల పప్పు తీసుకున్నాను. దానికి నాకు మినిమం ఎన్ని అయినాయి అంటే, ఫస్ట్ ఒక 6 వేసాను, తర్వాత ఒక 7, 8 వేసాను. మొత్తం మీద ఒక 14, 13 అయినాయండి. సాఫ్ట్గా పైన కరకరలాడుతూ లోన సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చినాయండి. మనం వేసిన మసాలా ఫ్లేవరు, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయ అక్కడక్కడ తగులుతూ స్నాక్స్ కింద చాలా బాగున్నాయి. కొన్ని మా వాళ్ళు తినేశారు, ఒక 5, 6 ఉంచారు. ఆ 5, 6తో నేను కర్రీ చేశాను, వడ కర్రీ. ఈ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి చూసేద్దాం. సింపుల్ బేసిక్ కర్రీ అండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకుని చేసుకుంటే మనం హోటల్ స్టైలు వడ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. సింపుల్ అండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ నూనెలో వేసాను, కొంచెం పసుపు వేసాను. వేసి చక్కగా ఉల్లిపాయలు మనం దోరగా వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు కూడా వేస్తే తొందరగా మగ్గుతాయి కదా ఉల్లిపాయలు. అందుకని నేను కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయలు అనేవి మగ్గబెట్టుకుంటున్నాను. దీనికి కొంచెం బాగానే మగ్గాలండి. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే బాగోవు. చూసారు కదా, బాగా బ్రౌన్ వచ్చినాయి. ఇలా ఉంటేనే బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా, ఈ రెండు వేసుకున్నానండి. మంచి ఫ్లేవర్తో కర్రీ చాలా బాగుంటుంది. మనకు పెళ్ళిళ్ళలో పెడతారు చూసారా, పునుకుల కర్రీ, వడ కర్రీ అలాగా చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తగినంత కారం వేసుకుందాం. నేనైతే ఒక స్పూను, కొంచెం లైట్గా 2 స్పూన్లు ఉంటుందండి. అది కొంచెం తేలిగ్గా తీసాను, 3 సార్లు వేసాను. కానీ కారం చూసారా ఫ్రెండ్స్, మీకు కొలతలతో చెప్పాను కదా, నేనైతే నీరుడు కారం అది. అయినా ఇంకా ఇప్పటికీ అలానే ఉంది. మన వాటర్ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కారం వేసి అదేంటి గరం మసాలా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్ పోసాను. వాటర్ మరిగేటప్పుడు నేను తీసుకున్నాను ఒక 5 వడలు, ఎక్కువ వేయలేదు. సర్లే ముగ్గురేమో ఉన్నాం కదా, సరిపోతే, అయినా ముందు తిన్నాం కదా, ఇంకెందుకులే ఎక్కువ కూరలో అనేసి. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. చూడండి, కొంచెం లైట్గా మనకి కొంచెం పలసుకున్నప్పుడే దింపుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది పీల్చేస్తాయన్నమాట వడలో. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఉంటే చాలు. అంత సింపుల్ అనమాట ఈ వడ కర్రీ అనేది. నేనైతే సింపుల్గా చేసేస్తానండి. పాతకాలం వంటలు ఇవన్నీ కొత్తవేమీ కాదు. అప్పట్లో
బయట తెచ్చుకుని లేదంటే ఇంట్లోనూ వండుకుని తినేవారు. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే ఇంకా.